కబ్జాలు దందాలు కల్వకుంట్ల కన్నారావు రూటే సపరేట్. కేసీఆర్ అన్న కొడుకుపై మరో కేసు పెట్టిరట. ఈ మధ్య కబ్జా కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు. తాజాగా సాఫ్ట్వేర్ ని బెదిరించిన కేసు. పోలీసు అధికారులు తెలుసంటూ దందా. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురు దెబ్బలు గట్టిగానే తగులుతున్నాయి. ఇప్పటికే ఆయన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె సిబిఐ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. తాజాగా కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు సహా 5గురి పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో న్యాయం చేయాలని ఆయన వద్దకు వెళ్లిన ఒక వ్యక్తిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్టు పోలీసులకు కంప్లైంట్ వచ్చిందట. గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాడి చేశారని యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడట. మొత్తం ఇదే దందా ఈ కన్నారావుది. 60 లక్షలు 97 తులాల బంగారాన్ని నందిని చౌదరి అనే మహిళతో కలిసి దోపిడీ చేశారని ఫిర్యాదులో చెప్పిండట. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగరావు ఏసీపీ సుబ్బయ్య తెలుసంటూ కన్నారావు అండ్ గ్యాంగ్ తనను బెదిరించినట్టుగా తెలిపాడు. బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కన్నారావుతో సహా 5గురి పైన కేసులు నమోదు చేశారు. ఈ మధ్య ఓ కబ్జా కేసుకు సంబంధించి కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆయన మీద ఆరోపణలున్నాయి. కన్నారావు అసలు పేరు తేజేశ్వరరావు. అప్పుడు భూ కబ్జా విషయంలో కన్నారావుతో పాటు 38 మంది పైన కేసులు నమోదైనాయి. పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ మధ్య కన్నారావును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి తరలించి జైల్లో నూకిరు. ఇట్లా అన్ని వేదందాలు.